బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. నెల్లూరు జిల్లా మనుబోలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ కి ఏడుకొండల మృతదేహాన్ని తీసుకెళ్తూ ఉన్నారు వైసీపీ నేతలు. మాజీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మనుబోలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసే ఆలోచనలో ఉన్నారు వైసీపీ నేతలు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరించారు. మరోవైపు హైవే మీదే మృతదేహాన్ని అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. తమను అడ్డుకున్న పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేస్తూ ఉన్నారు. ఏడుకొండలని లాకప్ డెత్ చేశారని కుటుంబ సభ్యులు వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే లాకప్ డెత్ జరగలేదన్నారు నెల్లూరు ఎస్పీ. దగ్గరికి వెళ్ళి మేము పోలీస్ స్టేషన్ ఎదుట ఉంటాము అని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు వచ్చాము. పోలీసులు కాస్త ముందే ఆపినా సరే జాతీయ రహదారి మీద వాహనాలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. వాళ్ళు మాకు సంబంధించినటువంటి దాంట్లో ఆ కుటుంబానికి కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి విషయం ప్రభుత్వంతో మాట్లాడతాం. ఎవరైతే కారకులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపడతాం. దానితో పాటు ఆ కుటుంబంలో ఒక ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి దాని గురించి కూడా ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఉన్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, మా ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ గారు అందరం మాట్లాడిన తర్వాత వాళ్ళు గనక చెప్పిన మాట కట్టుబడి గనక. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ కి ఏడుకొండలు మృతదేహాన్ని తీసుకెళ్తూ ఉన్నారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మనుబోలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసే ఆలోచనలో ఉన్నారు వైసీపీ నేతలు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరించారు. మరోవైపు హైవే మీదే మృతదేహాన్ని అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. తమను అడ్డుకున్న పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. లాకప్ డెత్ ఆరోపణలపై నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత స్పందించారు. మనుబోలు పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ అవాస్తవమన్నారు. ఇటీవలే మనుబోలులో బంగారం దొంగతనం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. అందులో మృతుడు ఏడుకొండలు ఒకరన్నారు. విచారణ అనంతరం ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించామన్నారు ఎస్పీ అజిత. ఏదైతే వస్తున్నాయో అలిగేషన్స్ దట్ ఇది కస్టోడియల్ అని, ఇది వీళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్లో లేరు. అండ్ దిస్ పర్సన్ నిన్న ఈవినింగ్ మనకి కాల్ వచ్చింది, కనుపూరు కనాల్ దగ్గర ఇతను సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు అని. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది. అండ్ సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అలాంగ్ విత్ విలేజెస్ కార్లో తీసుకొని అతన్ని తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్తూ మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అండ్ ఇట్ వాజ్ డిక్లేర్డ్ హీ వాజ్ బ్రాట్ డెడ్. సో వాట్ ఎవర్ అలిగేషన్ దట్ కస్టోడియల్ డెత్ అనేది, ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ట్రూ బికాస్ హీ ఈస్ నాట్ ఇన్ పోలీస్ స్టేషన్ ఇన్ దోస్ లాస్ట్ 2 days. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ప్రొసీజర్ జరుగుతుంది. రైట్ నౌ యాజ్ వీ స్పీక్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పిఎంఏ కండక్ట్ చేస్తున్నారు ఇన్ గూడూరు హాస్పిటల్. సో యాజ్ కంప్లీట్గా ఫెయిర్ లైన్స్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాట్ ఎవర్ అలిగేషన్స్ ఆర్ కంప్లైంట్స్ విచ్ ద ఫ్యామిలీ గివ్స్, మేము అవన్నీ పరిగణలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం.